రాష్ట్రానికి బీజేపీ ఏం ఇచ్చిందని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మెట్రో ప్రాజెక్టులకు నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే ఈర్ష్యతో కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. గత ప్రభుత్వం దొడ్డుబియ్యం మాఫియా నడిపిందని అన్నారు. కాళేశ్వరం ద్వారా వేల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ గురించి మాట్లాడడం విడ్డూరమని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాష్ట్రానికి ఏం చేయడం లేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అభివృద్ధి పనులు చేయకపోగా ప్రాజెక్టులను ఆపుతోందని మండిపడ్డారు. మెట్రో ప్రాజెక్టుకు నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలని ప్రశ్నించారు మహేష్ కుమార్. When they were least bothered about Telangana's development, 11 years they are in power and center. They have done nothing to Telangana. Kishan Reddy is the main accused in stopping the funds to Metro, Musi Riverfront and Triple R roads. Who has done nothing to Telangana. Telangana BJP has no chance to come to power. పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే కేటీఆర్ ఈర్ష్యతో విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేటీఆర్ మాట్లాడిన తీరును చూస్తే తెలంగాణపై ఎంత విషం చిమ్ముతున్నారో అర్థమవుతోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే తీరుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షం ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ చామల. కేవలం రాష్ట్రంలో సన్నబియ్యం, పేదోడు సన్నబియ్యం తింటే కడుపు మండుతుంది బీఆర్ఎస్ లో. మా హయాంలో మేము సన్నబియ్యం పెట్టలేదన్న బాధ. ఈ హయాంలో సన్నబియ్యానికి ఇంత డబ్బు వెచ్చిస్తుర్రు, ఇప్పుడు వచ్చిన 10,000 కోట్లతోటి ఇంకేం చేస్తారో అన్న భయంతో మమ్మల్ని జీవితాంతం మళ్ళీ రాజకీయాలలో ఎదగనియరేమోనన్న భయాన్ని ఈ తప్పుడు ప్రచారాలతోటి మనకు క్లారిటీగా అర్థమైంది. గత ప్రభుత్వం దొడ్డుబియ్యం మాఫియా చేసిందని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంపీ సురేష్ షెట్కర్ తో కలిసి పర్యటించారు. మోదీ సర్కార్ సన్నబియ్యం ఇస్తుందని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు వివేక్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, రైతులకు మనము 500 రూపాయలు ఏదైతే బోనస్ ఇస్తున్నామో సన్నబియ్యానికి, అది ఇప్పుడు మనకు బెనిఫిట్ అవుతుందన్నమాట. ప్రజలకు సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయడంలో కొందరు బీజేపీ నాయకులందరూ కూడా పోయి ఇది మోడీ ఇస్తున్నారు. ఎక్కడ కూడా మోడీ రాష్ట్రాలలో ఎక్కడ సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము సుమారు 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన బడ్జెట్తోని మన పైసలతోని మనము ఇవ్వడం జరుగుతుంది. బీఆర్ఎస్ వరంగల్ సభను అడ్డుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. సభకు జనాన్ని సమకూర్చలేరన్న అనుమానంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నాయని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ సభను అడ్డుకోవాల్సిన అవసరము అంత బలహీనంగా కాంగ్రెస్ పార్టీ లేదు. అదేవిధంగా వాళ్ళకి కూడా అర్థమైనట్టుంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఈ సభకి ఎక్కువ మొత్తంలో జనాలని సమకూర్చలేరన్న విషయం వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చూస్తున్నారు. ఈ పార్టీ వాళ్ళ పార్టీ మీటింగ్ వరంగల్లో కాకుండా ఇతర ఏ జిల్లాలో పెట్టుకున్నా నామమాత్రంగానే నడిచేదేమో. మిమ్మల్ని ఎట్లాగో తిరస్కరించిన మీరు ఏడబెట్టుకుంటే మాకు వచ్చే నష్టమేం లేదు, లాభం లేదు. ఇది వాస్తవానికి మేము అడగాలంటే అసలు మిమ్మల్ని ఏమి చేసిందని చెప్పి ఈ 25 ఏళ్ల సెలబ్రేషన్ మీరు చేస్తున్నారు. కాళేశ్వరంతో బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుందన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. ధరణి పేరుతో విచ్చలవిడిగా భూములు కాజేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన కొట్లాడుతోందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి రాబందుల్లా అడ్డుపడుతున్నారన్నారు నాగరాజు. విద్యార్థులను దోసుకున్నారు, కుటుంబాలను దోసుకున్నారు, ధరణి తెచ్చి భూములు దోసుకున్నారు, ఉద్యోగస్తుల పేరు చెప్పి ఉద్యోగాల సరియైన జీతాలు ఇవ్వకుండా వాళ్ళ కడుపు మీద కొట్టి మీరు దోసుకొని తిన్నారని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు చేసిన స్కామ్లు ఇంతంత కాదు, తప్పనిసరిగా అతి త్వరలో వెలుగులోకి వస్తాయని కూడా. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గతంలో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టిందని విమర్శించారు కడియం శ్రీహరి. 36 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు కారణమైన వారు, పార్టీ ఫిరాయింపులను పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వారు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో గెలిచిన వారికి మంత్రి పదవులను కట్టబెట్టిన వారు ఇవాళ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కుందా? ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా కంచగచ్చిబౌలి భూములు, సన్నబియ్యంపై విపక్షాల అసత్య ఆరోపణలు తిప్పికొట్టాలని సూచించింది.